Hey guys, good evening and once again welcome back to our channel manchi coffee lanti muchatlu by Jyothi. So ee roju video aithe social media lo tutorial gurinchi meeku complete ga నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నానండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక్కడైతే పిక్సెల్ యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేశాక న్యూ టెక్స్ట్ అని ఉంది కదా, దాన్ని అయితే మీరు డిలీట్ చేసుకోవాలి. డిలీట్ చేసుకున్న తర్వాత కింద నుంచి థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళండి. దాంట్లో షేప్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లుగా మీరు సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకుని డ్రాగ్ చేసుకుని పెట్టుకోండి. సో వన్స్ మీకు సెట్ అయిన తర్వాత కింద రేడియస్ అని ఉంది కదా, సో ఈ రేడియస్లోకి వెళ్తే ఎండ్ వరకు డ్రాగ్ చేసి పక్కనే ఉన్న టిక్ మార్క్ మీద క్లిక్ చేసి ఇమేజ్కి ట్రాన్స్పరెంట్ అనేది అప్లై చేయండి. ఇలా ట్రాన్స్పరెంట్ అప్లై చేసిన తర్వాత దీన్ని సేవ్ చేసుకుందాము. సో ఇలా సేవ్ చేసుకున్న తర్వాత ఇదే ఇమేజ్కి మీరు లాస్ట్ ఆప్షన్లో క్లిక్ చేయండి. లాస్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత కలర్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. సో ఇక్కడ సో దీన్ని క్లిక్ చేసి రెడ్ కలర్ ఇచ్చేసి దీన్ని కూడా మీరు సేమ్ యాజ్ ఇట్ సేవ్ చేసుకోండి. సో ఈ లోడ్ థాట్స్ మన వీడియోస్ మీద ఇవ్వడం వల్ల ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళు కూడా మంచి ఇంప్రెషన్ అనేది ఉంటుందండి. సో ఇప్పుడు నెక్స్ట్ మీరు కైన్ మాస్టర్లోకి వెళ్ళి ప్లస్ సింబల్ని క్లిక్ చేసి 16:9 రేషియో తీసుకోండి. సో ఇక్కడ బ్లాక్ కలర్ అయితే చూస్ చేసుకున్నాను. సో దీని అయితే లెంత్ని డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత లేయర్స్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఏదైతే ఇందాక మన పిక్సెల్ యాప్లో ఇమేజ్ సేవ్ చేసుకున్నామో సో ఆ ఇమేజ్లో వైట్ కలర్ ఇమేజ్ అనేది చూస్ చేసుకున్నాను. సో చేసుకున్న తర్వాత ఇలా సైజ్ అనేది మనం డ్రాగ్ చేసుకోవాలి. క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లుగా మీరు సైజ్ అనేది డ్రాగ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ పిక్సెల్ యాప్లోకి వెళ్ళి ఇంకో కలర్ అనేది మనం చేసుకున్నాం కదా, రెడ్ కలర్. సో దీన్ని కూడా ఈ వైట్ కలర్ దాని మీద పైకి వచ్చేటట్లు ఈ క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లుగా మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే మీరు సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి నేనైతే గూగుల్లో డౌన్లోడ్ చేసుకున్న యూట్యూబ్ ఐకాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా మీరు సెట్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే మీరు ఈ ఐకాన్ని సెట్ చేసుకోండి. సో సెట్ చేసుకున్న తర్వాత అన్నీ ఈవెన్గా ఒకే లెంత్లో ఉన్నాయా లేదా అనేది మీరు ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. సో లేకుంటే అన్నీ ఎండ్ వరకు డ్రాగ్ చేసి లెంత్ అనేది చూసుకోండి. సో చూసుకున్న తర్వాత ఈ పైన వైట్ కలర్ ఉంది కదా, దీనికి ఇన్యానిమేషన్లోకి వెళ్ళి ఎంటర్ స్లైడ్ రైట్ ఆన్ అనే ఆప్షన్ని మీరు సెట్ చేసుకోండి. సో ఇలా రెడ్ కలర్ దానికి కూడా ఇన్యానిమేషన్లోకి వెళ్ళి ఎంటర్ స్లైడ్ రైట్ అనే ఆప్షన్ని మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత మీకు ప్లే చేసి చూపిస్తాను అవుట్పుట్ అనేది. సో చూస్తున్నారు కదండి, ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు మనం టెక్స్ట్ అనేది ఇద్దాము. సో ఈ టెక్స్ట్లో మీ ఛానల్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో దీనికోసం అయితే నేను నా ఛానల్ నేమ్ ఇస్తున్నాను ఇక్కడ. సో ఇలా ఛానల్ నేమ్ ఇచ్చాం కదా, సో దీన్ని అయితే మనం నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి. సో నేనైతే ఈ ఫాంట్ని తీసుకుంటున్నాను. ఇందుకు నేను ఎల్లో కలర్ అనేది ఇస్తున్నాను అనమాట, బికాజ్ ఎల్లో కలర్ అనేది అట్రాక్టివ్గా అనిపిస్తుంది. సో అవుట్లైన్ కూడా బ్లాక్ ఇస్తున్నాను. సో ఇచ్చిన తర్వాత ఇలా సెట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి మన ఛానల్ టెక్స్ట్ ఏదైతే చేసామో దానికి కూడా ఎంటర్ స్లైడ్ రైట్ అనే ఆప్షన్ని సెట్ చేసుకోవాలి. సో ఇలా చేసుకోవడం వల్ల యూనిక్గా చూడటానికి బాగుంటుంది. సో ఒకసారి అయితే ఈ టెస్ట్ని మనం కొంచెం ఫ్రంట్కి డ్రాగ్ చేద్దాము. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం ఎట్లా వస్తుంది అనేది అవుట్పుట్. సో ఇక్కడ ఇంకొంచెం ఫ్రంట్కి డ్రాగ్ చేద్దాము. సో ఇప్పుడు ప్లే చేసి చూద్దాం మళ్ళీ. సో చూసారు కదండి, సోషల్ మీడియా లోవర్స్ ఎట్లా చేసుకోవాలనేది. ఇదే కాదు, అండ్ మీరు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఏదైనా ఇలా చేసుకోవచ్చు ఐకాన్స్తో. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంటిల్ దెన్ దిస్ ఇస్ జ్యోతి సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.